పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళిలో అందరూ హడావిగా ఉన్నారు. నేను ఇలా చూశాను, అమ్మాయి కూడా నన్ను ఇలా చూసింది. అప్పుడు మా ఇద్దరికి లవ్ ఏర్పడింది. ఆ మధ్యలోనే వచ్చాడు ఒకడు. జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టి తాళి కడితే కానీ పెళ్ళవుదా? ట్రాష్. హై బెనర్జీ, ఏంటాలరి? సముద్రాలు దాటగానే సాంప్రదాయాలు మర్చిపోతారా? జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా? అవి రెండు కలిసి ఉన్నట్టే భారీ భర్తలు కూడా కలిసి ఉంటారని. బెనర్జీ బెనర్జీ బెనర్జీ, ఏం తెలుసని ఆ ప్లేట్ని పుస్తకం తన్నేసా? అందులో ఏముందో తెలుసా? మంగళసూత్రం. మంగళసూత్రం అంటే అర్థం తెలుసా? మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. అంత పవిత్రమైన మంగళసూత్రాన్ని నా నయనతార ముందే తన్నేసావే. నీకు ఈ డైలాగులు చాలు, ఇంకా చెప్పాలి. అక్కడే ఉండండి, ఇంకా డైలాగ్ ఉంది, ఇంకా చెప్తాను వినండి. నెక్స్ట్ తలంబ్రాలు. తలంబ్రాలు నెత్తి మీద ఎందుకు పోస్తారో తెలుసా? సిరి సంపదలు కూడా నెత్తి మీద కురవాలని. ఇది కూడా తెలీదు. ఏం తెలుసు నీకు? ఏంటి సార్, ఏమీ తెలీదు. మంగళసూత్రం అంటే అర్థం తెలుసా? మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇప్పుడు 7 అడుగుల గురించి చెప్తాను. వద్దన్నా చెప్తాను. మొదటి అడుగు అన్నపానాల కోసం, అంటే ఫుడ్ అండ్ వాటర్. రెండో అడుగు సుఖ సంతోషాల కోసం. మూడో అడుగు వ్రతాల కోసం. నాలుగో అడుగు సంతానం కోసం. ఐదో అడుగు సంపద కోసం. నయనతార, నువ్వు కూడా విను. ఆరో అడుగు పాడి పంటల కోసం. ఇంకా ఆఖరి అడుగు, ఏడో అడుగు సఖ్యత కోసం. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది సార్, పెళ్ళైపోయింది. పెళ్ళైన 25 ఏళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలిసింది. నీకు అర్థమైతే సారీ చెప్పు. ఈడికి అర్థం కాల. వెళ్ళిపోతున్నావా? నాకు కోపం ఎక్కువ. నా మూలంగా నీ ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఐఎమ్ సారీ. చాచా, అలా మాట్లాడుకున్నాయంతారా. నీ కోపమే నీకు చాలా అందంగా ఉంటుంది. నువ్వు తిడుతూ ఉండాలి, నేను పడుతూ ఉండాలి. అప్పుడే మన బంధం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. వెరీ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఆగిపోవచ్చుగా. నీకిష్టమైతే జీవితాంతం నీతోనే ఉండిపోతాను. ఏంటి నాయనా పబ్లిక్గా చేసావు? అంతగా బాగుండదేమో. అయినా సినిమా దొంగని అని తెలుసు కూడా నా మీద చేసావంటే